పర్యటనలో బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీలో లోక్సభ సెక్రటరీ జనరల్ కు అతని రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశం ముగించుకుని మల్లికార్జునతో సమావేశమయ్యారు. మల్లికార్జున ఖర్గే నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మాణిక్రావు ఠాక్రే సమావేశం కీలకంగా మారింది. ప్రజాభవన్ లో ప్రజా దర్బార్ అద్భుతంగా కొనసాగింది. ప్రజలు తమ సమస్యలను సీఎం రేవంత్ కు విన్నవించుకున్నారు. సీఎం కు తమ సమస్యలు చెప్పుకునేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలను అర్జీల రూపంలో సీఎం రేవంత్ కు చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అర్జీలు సేకరించిన సీఎం రేవంత్ వారి సమస్యల పరిష్కారం దిశగా అధికారులను ఆదేశించారు. తెలంగాణ అసలు దొంగలు అంటూ ప్రజాభవన్ వద్ద ఫ్లెక్సీతో వచ్చి ఫిర్యాదు చేశాడు హైకోర్టు అడ్వకేట్, ముషీరాబాద్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ రాజేష్ కుమార్. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఫోటోలతో పాటు పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీతో వచ్చిన రాజేష్ వారిపై అవినీతి ఆరోపణలు చేశాడు. వీరంతా బీహార్కు చెందిన వారని, చీఫ్ సెక్రటరీ పదవుల్లో ఉండి కేసీఆర్తో కలిసి దోచుకున్నారని ఆరోపించాడు. తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించనున్నారు. ఇవాళ ఉదయం 8:30 ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ తో రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. అనంతరం శాసనసభలో ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అక్బరుద్దీన్ 6 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం అంతమై కాంగ్రెస్ సర్కార్ ఏర్పడడంపై ఆనందం వ్యక్తం చేశారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమకారులు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని సీఎం రేవంత్ రెడ్డికి తమ మద్దతు తెలియజేశారు. తెలంగాణ తొలిదశ ఉద్యమకారులైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తమను ఆదుకుంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలి ప్రజా దర్బార్ కు అపూర్వ స్పందన వస్తుంది. సమస్యలు చెప్పుకునేందుకు భారీగా సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. ప్రజాభవన్ లో ప్రజల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి విన్నారు. ఇకపై ప్రజాభవన్ కు ఎవరైనా రావచ్చని, ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు, నిరుద్యోగులు బార్లు తీరారు. దివ్యాంగులు, వృద్ధులు బార్లు తీరారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్ కు ప్రతి సామాన్య వ్యక్తి వచ్చి తన సమస్యలు చెప్పుకునే వెసులుబాటు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. చెప్పిన విధంగానే ప్రగతి భవన్ కంచెను తొలగించారు. తొలి రోజు సచివాలయంలో ఆశీర్వచనాలు, అభినందనల మధ్య ప్రజాపాలన మొదలైందంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా అన్నారు. పరిపాలనా కేంద్రమైన సచివాలయం ఇక ప్రజాపాలన కేంద్రంగా మారబోతుందంటూ పోస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఇరకాటంలో పడ్డారు. షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ స్థలం లీజుకు తీసుకుని 7,23,71,000 రూపాయలు పెండింగ్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో బిల్లు కట్టాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ చెప్పినప్పటికీ నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కరెంట్ బిల్ కూడా ఏకంగా 2,65,00,000 బిల్ పెండింగ్ ఉండడంతో మాల్కు కరెంట్ సరఫరా నిలిపివేశారు. కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. సిటీ స్కాన్ చేసి కేసీఆర్ కు ఎడమ తుంటి విరిగినట్లు గుర్తించారు. ఎడమ తుంటి మార్పిడి చేయాలని వైద్యులు తెలిచారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి యశోద హాస్పిటల్ కు వెళ్లారు. వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మాజీ సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీకి యశోద వైద్యులు తెలిపారు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో ఆరోగ్య కార్యదర్శి యశోద హాస్పిటల్ కు వెళ్లి వైద్య బృందంతో మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ప్రజెంట్ కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. మిచాంగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు చంద్రబాబు. తెనాలి మండలం నందివెలుగు దగ్గర టీడీపీ, జనసేన శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు. నందివెలుగులో నీట మునిగిన పంట పొలాలను బాబు పరిశీలించారు. అహంకారం ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూసాం, ఇక రాబోయే ఎన్నికల్లో ఏపీలో కూడా చూస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ కు కూడా అంతే అహంకారం ఉందని విమర్శించారు. తాను ఏ తప్పు చేయకున్నా జైల్లో పెట్టి క్షోభకు గురిచేశారని మండిపడ్డారు. తెనాలి నియోజకవర్గం నందివెలుగులో తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు.
నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు సీఎం జగన్. తిరుపతిలో తుఫాను బాధితులను సీఎం జగన్ కలిశారు. వారంలో అందరికీ సాయం చేస్తామన్నారు సీఎం జగన్. ప్రతి కుటుంబానికి 2,500 రూపాయలు అందిస్తామన్నారు. పంట నష్టపోయిన రైతుకు 80% సబ్సిడీతో విత్తనాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు సీఎం జగన్. తుఫాను ప్రభావం తగ్గి 3 రోజులైనా అది మిగిల్చిన విషాదం రైతు కంట కన్నీరు పెట్టిస్తూనే ఉంది. రైతు భరోసా కేంద్రాల వద్ద తేమ శాతం ఎక్కువగా ఉందంటూ వెనక్కి పంపించడంతో తాము నష్టపోయామంటున్నారు రైతులు. రంగు మారిన తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యేల తీరు మాత్రం మారటం లేదు. నారాయణ్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నిర్వాకం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓటమి తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఖాళీ చేసి కొత్తగా ఎన్నికైన వారికి ఇవ్వాల్సిన ఆయన ఆ ఆఫీసులోనే మంతనాలు చేస్తున్నారు. ఇదేంటని మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నించగా తనకు అధికారుల నుంచి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. వికారాబాద్ లో సైకో కిల్లర్ పోలీసుల చేతికి చిక్కాడు. ఓ మిస్సింగ్ కేసును విచారిస్తున్న క్రమంలో సైకో కిల్లర్ ను పోలీసులు పట్టుకున్నారు. కూలి పనులు చేసుకునేవారే టార్గెట్ గా హత్యలు చేస్తున్న నిందితుడు మిస్ అయిన మహిళను కూడా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ హత్యతో కలిపి నిందితుడు మొత్తం 7 హత్యలను చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం సీఐ నాగార్జున రెడ్డి దివ్యాంగుడిపై దాడి చేశారన్న ఆరోపణలపై బిగ్ టీవీ ప్రసారం కథనాలకు పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి 2 సీఐలను వీఆర్కు పంపుతూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న సీఐ దాష్టికం పేరుతో దివ్యాంగుడైన మహానందరెడ్డి చేసిన ఆరోపణలు బిగ్ టీవీ ప్రసారం చేసింది. దీంతో 2 సీఐలను వీఆర్కు అటాచ్ చేసి విచారణ కోసం అదనపు ఎస్పీ విజయ్ భాస్కర్ ను నియమించారు. నివేదిక అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. బెజవాడ ఆంజనేయ జ్యువెలరీస్ లో 2వ రోజు ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. 3 బృందాలతో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బలగాల భద్రత నడుమ సోదాలు జరిగాయి. ముఖ్యంగా బంగారం అక్రమ రవాణా, పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో ఆంజనేయ జ్యువెలర్స్ లో సోదాలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు అక్రమాలపై న్యాయ విచారణకు ఆదేశించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టు లోపాలకు పూర్తిగా మాజీ సీఎం కేసీఆర్ బాధ్యుడని అన్నారు. ప్రాజెక్టుకి సంబంధించిన అనుమతులు లేవని గతంలోనే కేంద్రం అభ్యంతరం తెలియజేసిందన్నారు. ప్రాజెక్టు కారణంగా 1,20,000 కోట్ల ఆర్థిక భారం పడుతుందని జీవన్ రెడ్డి చెప్పారు. లోక్సభ ఎంపీ మహువా మొయిత్రాపై వేటు వేసింది. ఆమె సభ్యత్వం రద్దుపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అనర్హత వేటు వేస్తూ లోక్సభ నిర్ణయం తీసుకుంది. లోక్సభలో ప్రశ్నలకు ముడుపులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది కేంద్రం. మాజీ సీఎం కేసీఆర్ కు గాయమైందని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని, ఎన్నో సవాళ్లను అధిగమించిన ఆయన ఈ అనారోగ్య పరిస్థితులను మనోధైర్యంతో అధిగమిస్తారని నమ్మకం ఉందన్నారు. పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజలకు, సమాజానికి తన సేవలు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో పంటలు బాగా దెబ్బతిన్నాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఏలూరు జిల్లా భీముడోలు మండలం పూళ్లలో ఆమె పర్యటించారు. వర్షానికి తడిసిన ధాన్యం రాసులను పరిశీలించారు. ఏపీ మంత్రులెవరూ రైతులను పరామర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలు నామమాత్రంగా తయారయ్యాయని మండిపడ్డారు. డిసెంబర్ 11న జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 14వ తేదీన కేబినెట్ సమావేశం వాయిదా వేస్తూ సీఎస్ కార్యాలయం నోటు విడుదల చేసింది. డిసెంబర్ 14న ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి మండలి భేటీ అవుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 12వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ప్రతిపాదన అంశాలు పంపాలని ఆయా శాఖల కార్యదర్శులను సీఎస్ కార్యాలయం ఆదేశించింది. ఇతర దేశాలకు కొన్ని తరాల సమయం పట్టేంత అభివృద్ధిని భారత్ కేవలం కొన్నేళ్లలోనే సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన లింక్డ్ఇన్ లో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ కు ప్రజలను ఆహ్వానించారు. దీనిని కృత్రిమ మేధ రంగంలో భారీగా అభివృద్ధి సాధించేందుకు అవసరమైన కీలక కార్యక్రమంగా అభివర్ణించారు.
రాష్ట్రంలో విద్యుత్తుపై కుట్ర జరిగిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చీకటి వస్తుందని తెలంగాణ సమాజాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రిని సందర్శించి ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అధికార పార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతుందని లేఖలో తెలిపారు. ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగడం లేదని చంద్రబాబు తెలిపారు. ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీలను తొలగించాలని లేఖలో తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎర్రచందనం దొంగలు పెద్ద సమస్యగా మారారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దొంగలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. బాకారాపేట రేంజ్ లో దొంగలు లోడ్ చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు వారు పట్టుపడ్డారు. మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 2 కార్లు, 1 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. అటు 306 కిలోల ఎర్రచందనం కూడా స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు తమిళనాడు తిరుపత్తూరు జిల్లాకు చెందిన వారుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 19కి వాయిదా వేసింది. చంద్రబాబు తరపు అడ్వకేట్లు వాయిదా కావాలని ధర్మాసనాన్ని కోరగా, ఒకవేళ వాయిదా వేయకపోతే విచారణ తేదీ చెప్పాలని అడిగారు. కౌంటర్ దాఖలుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో ఎస్విటి పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిన్నారం మండలం కొండకాంచిలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు గ్రామ శివార్లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గత 6 నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కనుసన్నల్లోనే అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆల్ఫాజోలం, హెరైన్, కొకైన్లతో పాటు పలు రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ను ఏపీపీఎస్పీ విడుదల చేసింది. 81 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిప్యూటీ కలెక్టర్ 9, డీఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. శ్రీమంతుడు మూవీ కథకు సంబంధించి నమోదైన కేసులో కాపీరైట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందే అంటూ తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించిన జడ్జిమెంట్ కాపీలను విడుదల చేసింది. శ్రీమంతుడు సినిమా స్వాతి మాసపత్రికలో ప్రచురితమైన చచ్చెంత ప్రేమ నవల ఆధారంగా తీశారంటూ రచయిత శరత్ చంద్ర ఆరోపించారు. దీనిపై ఆయన క్రిమినల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన అందరు రైతులకు వివక్ష లేకుండా సాయం అందిస్తామన్నారు సీఎం జగన్. చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధిత రైతులతో మమేకమయ్యారు. వరద సహాయక చర్యలు కొనసాగాలని చెప్పారు. పంట, ఆస్తి నష్టం నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిచాంగ్ తుఫాన్ ఏపీ రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ అకాల వర్షాల దాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన పంటలు నీట మునిగాయి. తుఫాను తీరం దాటి 3 రోజులవుతున్నా కూడా వరద ప్రభావం తగ్గలేదంటే ఈ వర్షాలు ఎంతటి విషాదాన్ని మిగిల్చాయో అర్థమవుతుంది. కాగా వరి, మిరప, శనగ, కంది, మినుము, పొగాకు, ఉద్యాన పంటలు సైతం నీటిలో ఇంకా నానుతున్నాయని, ధాన్యంలో మొలకలు వస్తున్నాయని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తుఫాను హెచ్చరికలు మొదలైన నాటి నుంచే 8 జిల్లాల్లోనే తుఫాను ప్రభావం ఉంటుందని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులతోనే సమీక్షించి ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. కానీ ఈ తుఫాను ప్రభావం మిగిలిన జిల్లాలపై కూడా చూపడంతో అక్కడి రైతులు కూడా తమని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో శనగ, కంది, మినుము పంటలు నీటిలోనే తేలుతూ దర్శనమిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గిరిజనుల చిరకాల స్వప్నమైన స్మృతివనం ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల హామీల్లో భాగంగా ఇంద్రవెల్లి అమరస్తూపం వద్ద స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇంద్రవెల్లిని సందర్శించి స్మృతివనం ఏర్పాటుకై గిరిజన పెద్దలతో సంప్రదింపులు జరిపారు. అలాగే ఇందుకు సంబంధించిన నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపనున్నారు జిల్లా అధికారులు.
మనీ లాండరింగ్ కేసులో మండోలియో జైలు జీవితం అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖ రాశారు. కేటీఆర్ కవితలను ఉద్దేశిస్తూ లేఖ రాసిన ఆయన లెటర్లో కీలక అంశాలు ప్రస్తావించారు. మీకు కౌంట్ డౌన్ మొదలైంది బ్రదర్, త్వరలోనే జైలుకు వెళ్తారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే కవిత చట్టబద్ధంగా విచారణ ఎదుర్కోవాలని కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు. న్యాయస్థానాలు సామాన్య జనం కంటే ఎవరు పెద్దవారు కాదని, వారి నిర్ణయమే తుది నిర్ణయమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అయితే మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. బాలికలకు, మహిళలకు, ట్రాన్స్జెండర్ల వరకు అన్ని వయసుల వారికి ఉచిత బస్సు ప్రయాణం వర్తించేలా చేసింది రేవంత్ సర్కార్. సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులకు వర్తింపచేసింది. తెలంగాణ పరిధి వరకు ఈ రోజు అమలు చేయనుంది. ఇక అంతర్రాష్ట్ర బస్సులకు తెలంగాణ పరిధి వరకు ఉచితంగా ప్రయాణించేలా వీలు కల్పించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువకళం పాదయాత్ర నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. మిచంగ్ తుఫాన్ కారణంగా లోకేష్ నిర్వహిస్తున్న యువకళం పాదయాత్ర 3 రోజులు వాయిదా పడడంతో ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. తిరిగి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎక్కడ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారో అక్కడి నుంచే ఆరంభించనున్నారు. దేశ సమ్మిళిత అభివృద్ధి కోసం యాజమాన్య విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. లక్ష్మీపత్ సింఘానియా ఐఐఎం లక్నో నేషనల్ లీడర్షిప్ అవార్డ్స్ ప్రదానం చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. కృత్రిమ మేధను యాజమాన్య విద్యకు అనుసంధానించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఏపీలో దొంగ ఓట్లపై టీడీపీ, వైసీపీ పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పక్క రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉన్న వారికి షాక్ ఇచ్చింది. ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఈఓ ఆదేశించారు. ఒక వ్యక్తికి 1 కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. తెలంగాణ 3వ శాసనసభ ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ఉదయం 8:30 ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీతో రాజ్భవన్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్న అక్బరుద్దీన్ ఓవైసీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణం చేయిస్తారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ నియామకంపై రాజ్భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాధించిన ఇటీవల విజయాలు తెలిసిందే. చంద్రయాన్ 3 అద్భుతమైన విజయం తర్వాత ఇస్రో ప్రపంచ దేశాల అంతరిక్ష ప్రయోగాలకు ఒక డెస్టినేషన్గా మారింది. నాసా వంటి ప్రఖ్యాత సంస్థలు కూడా ఇస్రోతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇస్రో, నాసాలు సంయుక్తంగా అంతరిక్ష ప్రయోగాలను చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని డీఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. 2019 నుంచి 14 మధ్య నమోదైన కేసులు ఎత్తివేసేందుకు సర్కార్ రెడీ అవుతుంది. త్వరలోనే కేసులు ఎత్తివేయనున్నట్లు ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. వడ్డీ రేట్లను ప్రస్తుతం ఉన్న 6.50% వద్ద యథాతథంగా కొనసాగించనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. 3 రోజుల పాటు కొనసాగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 6.5% ఉన్న రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయలేదని, అది అలాగే కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దేశంలోని తొలి బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్ వీడియోను రిలీజ్ చేశారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. సబర్మతి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్లోని ఈ రైల్వే స్టేషన్ గ్లింప్స్ ను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ముంబై అహ్మదాబాద్ మధ్య భారతదేశపు మొట్టమొదటి అత్యాధునిక హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలతో ఈ రోజు భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. బీజేపీ కార్యాలయంలో వీరితో కిషన్ రెడ్డి సమావేశమవుతున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు అందరూ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. కాగా బీజేపీ ఎమ్మెల్యేలు రేపటి అసెంబ్లీ సమావేశాలకు దమ్ము కొట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించనున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండనున్నారు. ఇప్పటికే గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్ ఈ మేరకు ప్రకటన చేశారు.
టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను విపరీతంగా బాధించింది. ఐపీఎల్ ద్వారా భారత్తో ఎంతో అనుభవం ఉన్న దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ కూడా టీమిండియా వరల్డ్ కప్ సాధించలేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. టీమిండియా వరల్డ్ కప్లో ఓటమి పాలవ్వటాన్ని డుప్లెసిస్ భగ్న ప్రేమతో పోల్చాడు. గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్తే ఎంత బాధ కలుగుతుందో టీమిండియా పరిస్థితి కూడా అంతేనని అభివర్ణించారు. గత ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రం అన్ని రకాలుగానూ నష్టపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. తుఫాను సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని, బాధితులకు కనీసం అన్నం పెట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెలో మాట్లాడారు. జగన్ ప్రభుత్వ అసమర్థత పోలవరానికి శాపమైందని, ప్రభుత్వ తుగ్లక్ చర్య వల్ల రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లికార్జున ఖర్గే నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మాణిక్రావు ఠాక్రే సమావేశం కీలకంగా మారింది. అయితే సమావేశం జరుగుతుండగానే మధ్యలో రాహుల్ గాంధీ హాజరు కావడంతో ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. డెసిషన్ మేకర్స్ అందరూ ఒకచోట సమావేశం కావడంతో భేటీపై ఆసక్తి నెలకొంది. మంత్రుల శాఖలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో పశ్చిమ బెంగాల్ అంతటా టీఎంసీ నేతలు, కార్యకర్తలు ఆందోళనతో హోరెత్తించారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సిహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ కొల్లాం స్టేషన్ ట్రైన్ ఈ నెల 11వ తేదీన బయలుదేరనుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీన బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం కాచిగూడకు చేరుకుంటుంది. ఏపీలో తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ మాత్రం ఉండదని రాజ్యసభ బీజేపీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎన్నికల్లో ఫలితాలను నిర్ధారిస్తాయని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం ప్రభావం ఇంకో రాష్ట్రంపై పెద్దగా ఉండదని జీవీఎల్ చెప్పారు. తెలంగాణలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని అన్నారు. తెలంగాణలో కనీసం 14 లోక్సభ స్థానాల్లో గెలిచేలా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు అచ్చెన్నాయుడు. అధికారంలో ఉన్నా లేకపోయినా మత్స్యకారులను ఎప్పుడు ఆదుకునేది టీడీపీయేనని అన్నారు. బోట్లు కాలిపోయిన వారికి ₹1,00,000, పాక్షికంగా బోట్లు కాలిపోయిన వారికి ₹50,000 ఇస్తున్నామని, జీవనోపాధి కోల్పోయిన బాధితులను ఆదుకుంటామన్నారు. మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలమైందని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ డిసెంబర్ 30న ఓయూలో విజయోత్సవ ధన్యవాద సభను నిర్వహిస్తున్నట్లు ఓయూ జేఏసీ చైర్మన్ భీమ్రావ్ నాయక్ తెలిపారు. ఓయూలో నిర్వహించే నిరుద్యోగ విజయోత్సవ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నట్లుగా తెలిపారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు చాలా అన్యాయానికి గురయ్యారని తెలిపారు. ఓయూ వేదికగా జరిగే ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 510 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి హర్యానాకు గంజాయిని తరలిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు ఆ ముఠాను పట్టుకున్నారు. గంజాయి రవాణాను టాస్క్ ఫోర్స్ ఆటోలో సీక్రెట్ పార్టిషనర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఒడిశా నుండి హైదరాబాద్ మీదుగా హర్యానాకు తీసుకెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి వద్ద వాహనం తనిఖీల్లో 1,28 లక్షల విలువైన 510 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మిచాంగ్ తుఫాను వల్ల ఉండి నియోజకవర్గంలోని జడ్పీ హైస్కూల్ ఆవరణ చెరువును తలపిస్తుంది. స్కూల్ చెరువులో స్థానికులు వలతో చేపలు పడుతున్నారు. స్కూల్ చుట్టూ చేపల చెరువులు ఉండటంతో వాటిలోని చేపలు హైస్కూల్ గ్రౌండ్ చెరువులోకి చేరాయి. దీంతో వలలు వేసి చేపలు పడుతున్నారు స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 2 బాలికలు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. ఏడుప్పలగూడెం గ్రామానికి చెందిన దివ్య, సాక్షి, శివానంద్ అనే 2 విద్యార్థినిలు కనిపించకుండా పోయారు. బాలికల అదృశ్యంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బాలికలు అదృశ్యమయ్యారని మండిపడ్డారు. జరిగిన ఘటనతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
మిచాంగ్ తుఫాను కలిగించిన నష్టంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కృష్ణా పశ్చిమ డెల్టా రైతాంగానికి మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా కల్పించారు. అన్నదాతలు అధైర్యపడొద్దని, వారికి అండగా తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. తుఫానుతో జరిగిన నష్టానికి పంట నష్టపరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వంపై పోరాడతానన్నారు. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం తండేల్. తండేల్ అంటే ఒక తెగకు నాయకుడు అని అర్థం. మత్స్యకారుల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం టైటిల్తోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కాగా ఈ రోజు తండేల్ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్లాస్ హౌస్లో ముహూర్తం షాట్ చిత్రీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.